ప్రతిసారిలాగే ఖైరతాబాద్ వినాయకుడికి ఈసారి కూడా పద్మశాలి సంఘం వారు జంజం వేశారు. అయితే ఎన్ని అడుగుల జంజం వేశారు, ప్రతిసారి వీళ్ళే ఎందుకు వేస్తున్నారు అన్న వాళ్ళ ఆనవాయితీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని అడుగుల జంజం వేశారు? అమ్మ, ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి 75 అడుగుల జంజము, తర్వాత గాయత్రి సమర్పణ జరిగింది. ఎందుకంటే ఖండాంతరాల్లో పేరు ఉన్నటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథునికి మరి ఖైరతాబాద్లో ఉన్నటువంటి చేనేత వర్గాలు అత్యంత భక్తి శ్రద్ధలతోని, ఎందుకంటే ప్రపంచానికి వస్త్రం ఇచ్చిందే మరి చేనేత వర్గాలు, మరి ఆ వర్గాల ద్వారానే మరి ఈ యొక్క గణనాథునికి ఒక ఖైరతాబాదే కాదమ్మా, యావత్ ప్రపంచంలో ఎక్కడైనా కూడా సో యజ్ఞోపవీతం అన్నది చాలా శ్రేష్టం, పవిత్రం. మరి ఆ యజ్ఞోపవీతంతోనే ఈ యొక్క గణనాథుని యొక్క పూజ మొదలవుతుంది. అందుకు గాను గత 15 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్లో ఉన్నటువంటి చేనేత వర్గాలు 3 నెలల ముందే అత్యంత భక్తి శ్రద్ధలతోని ప్రత్యేకంగా మరి ఆ యొక్క మొగ్గం మీద ఆ గాయత్రిని, ఆ కండువను తీసుకొచ్చి ఈ దేవదేవునికి సమర్పణ చేయడం జరిగింది. ఒక ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఆయన భక్తులు కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడున్నటువంటి ఒక గణనాథుని భక్తులు కూడా వాళ్ళకు ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ కార్యక్రమాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క ఖైరతాబాద్ చేనేత వర్గాల ద్వారా ఆ దేవదేవునికి ఇప్పుడే సమర్పించడం జరిగింది. తొలి పూజ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. అయితే ముందుగా చెప్పాలంటే ఎవరికి లేని అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారికి డైరెక్ట్ గా జంజం వేసే అదృష్టం మీకుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమ్మ, అది అంటే మన చేతిలో లేదు. మహనీయుడు శివుడు, మరి వారి కుమారుడైనటువంటి గణనాథునికి బట్ మేము ప్రపంచానికే వస్త్రాన్ని ఇచ్చినటువంటి వర్గం చేనేత వర్గం. మరి ఆ వర్గాలకు మరి ఆ అవకాశం అమ్మ ఖచ్చితంగా రావాలి కదా. సో అందుకనే గణేశుడు రాకపోతే ఊరుకుంటాడమ్మ. కాబట్టి గణేశుడు ఆ అవకాశం మాకే ఇచ్చిండు, మా వర్గాలకే ఇచ్చిండు. నిజంగా మాటలో చెప్పలేని ఆనందం. సో అంటే ఇక దేర్ ఇస్ నో వర్డ్స్. సో అంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు ఆ దేవునికి, మరి మీ మీడియా మిత్రులకు మీ ద్వారా యావత్ ప్రపంచానికి అందరికీ, ఆయన భక్తులు కాని వాళ్ళకు కూడా మేము శుభాభివందనలు అందజేయమని ప్రత్యేకంగా వారిని వేడుకోవడం జరిగింది. మేడం, మీ మాటల్లో చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం ఫస్ట్ హారతి నేనే ఇస్తాను. సో అక్కడ ఒక 40 నుంచి 45 నిమిషాల వరకు దేవుడి సమక్షంలో నిల్చున్నాను, కొబ్బరికాయ కొట్టాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ నో వర్డ్స్. అగైన్ ఫస్ట్ హారతి ఇచ్చినారు అంటే అది అదృష్టం అందరికి దొరకదు, మీకు దొరికింది. అండ్ హౌ యూ ఫీల్ అబౌట్ దట్? ఐ ఫీల్ వెరీ గ్రేట్. ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఆయన నన్ను పిలిపించుకున్నారు, ఆయనకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు? మీ పెద్దవాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 15 years నుంచి ఇది జరుగుతుంది, పద్మశాలి సంఘం నుంచి రావడం. సో నేను ఒక 4-5 years నుంచి స్టార్ట్ చేశాను రావడం. బట్ ఈ పద్మశాలి సంఘం వాళ్ళు 15 years నుంచి వచ్చారు. ఓకే, పద్మశాలి సంఘం నుంచి ఇంకేం స్వామివారికి ఏమేమి అర్పిస్తూ ఉంటారు? గరికమాల, వస్త్రం, ముత్యాల తలంబ్రాలు అండ్ మన జంధ్యం. ఎస్. ఓకే, ఈ ఫస్ట్ రోజు మాత్రమే మీ పూజ ఉంటుందా? తర్వాత 11 రోజుల పాటు మీ పూజ జరుగుతూనే ఉంటుందా? ఫస్ట్ రోజు మాత్రమే మా పూజ ఉంటుంది. ఓన్లీ జంధ్యముని అది మన పూజ చేయించిన తర్వాత ఇక్కడ స్వామివారికి అర్పించడం జరుగుతుంది. నిమజ్జనం సమయంలో ఇంకా మీరు ఏదైనా స్పెషల్గా స్వామివారికి అర్పిస్తూ ఉంటారా అండి? మా నిమజ్జనం రోజు మిగతా భక్తులు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి మేము దూరం నుంచి అయ్యా దేవదేవ మళ్ళీ వెళ్ళి రాయా వినాయక సాగర మళ్ళీ వెళ్ళాలని మేము అక్కడి నుంచి దూరం నుంచి వారికి నిమజ్జనంకు దండం పెట్టుకుంటామా. మళ్ళీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది పద్మశాలి సంఘం వారు ప్రతి ఏటా కూడా స్వామివారికి జంజము పూలమాలలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా అలాగే స్వామివారికి సమర్పించుకున్నారు.